హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే అక్విజిషన్స్. ఈ వీడియో ఏంటంటే 1000 LPH RO ప్లాంట్ అయితే నిన్న సిద్దిపేట నుండి మనకు కస్టమర్ యూట్యూబ్లో చూసి ఆ స్టోర్కి అయితే రావడం జరిగింది. మెటీరియల్ అంతా చూసుకున్నారు, నిన్నే అమౌంట్ పే చేసేసారు, మెటీరియల్ పంపించేసాం. ఈ లొకేషన్ ఎక్కడ అంటే సిద్దిపేట నుండి దుబ్బాక విలేజ్లో, అంటే దుబ్బాక దగ్గరలో ఈ ప్లాంట్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. 1000 LPH RO ప్లాంట్ మెటీరియల్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే ఇన్స్టలేషన్కి వచ్చాం. అయితే బోర్ నుండి ప్లాస్టిక్ ట్యాంక్ నుండి ప్లాంట్ నుండి ఎస్ఎస్ ట్యాంక్ మొత్తం ఇన్స్టలేషన్ ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్ వాడుతున్నాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా. ఇంకా రిజల్ట్ కూడా నేను చూపిస్తా. వీలైతే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, ఫాలో అవ్వండి. ప్లాంట్ అయితే ముందైతే మీకు సైట్ చూపిస్తా, అసలు ఎలా ఉంది ఏంటి అన్నది. వచ్చేసేనా అయితే ప్లాంట్ మనం పెట్టాలి అనుకుంటున్న రూమ్ సైజెస్ వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి 12 అడుగులు, అలాగే పొడవు వచ్చేసరికి 12 అడుగులు, అలాగే హైట్ కూడా వచ్చేసరికి 12 అడుగులు. చుట్టూ 3 పక్కల గోడలు పెట్టేసుకొని కిందకు ఒక షట్టర్ పెట్టుకొని మీద కూడా రేకుల షెడ్ అయితే వేపించేసుకున్నారు. దీని బోర్ వచ్చేసరికి పక్క రూమ్లో మీరు చూడొచ్చు. బోర్ వచ్చేసరికి అక్కడ ఉంది. ఈ బోర్ వాటర్ అనేది ఇలా వెళ్ళి ప్లాస్టిక్ ట్యాంక్లో పడి ఫిల్టర్ అయినాక బయటికి మనం సేల్ చేయడానికి, అంటే ఈ విలేజ్లో మొత్తం 20 లీటర్ల క్యాన్లు కానీ లేదనేసి అంటే ఇంకా కూలింగ్ క్యాన్లు కానీ ఏవైనా సేల్ చేసుకోవడం కోసం అయితే ప్లాంట్ అయితే తీసేసుకున్నారు. వీళ్ళైతే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా వాటర్ ప్లాంట్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి వీడియో అయితే యూజ్ అవుతుంది. వచ్చేసరికి మల్టీపుట్ వాళ్ళకి కింద స్ట్రైనర్ అంటారు దీన్ని రింగులన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా చూసేసుకొని జస్ట్ ఇలా గమ్మేసుకొని పెట్టేసుకోవడమే. శాండ్కి కార్బన్కి రెండింటికి కూడా లోపల పెట్టేసుకుంటాం. అయిందా? ఇలా పెట్టి టైట్ చేసుకోవాలి లైట్గా. ఇక్కడ మనం యూజ్ చేసేది 1354 సైజ్ వెజల్ని లేజర్ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాం. పెట్టి పైకి వచ్చేసరికి మల్టీపుట్ వాల్ పైన కూడా రాస్తాడు 26 mm అనేది పైకి పైప్ అనేది కట్ చేసుకోవాలి. దీన్ని లోపల వచ్చే స్టెయినర్ పైప్ అంటారు దీన్ని. ఇది ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువ కూడా ఉండకూడదు. కరెక్ట్గా 26 mm పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ కట్ చేస్తే ఏమవుతుందంటే మల్టీపుట్ వాళ్ళు దిగదు, అలాగని తక్కువ కట్ చేస్తే ఏమవుతుందంటే శాండ్ కార్బన్ అనేది డైరెక్ట్గా ఇందులోకి వచ్చేస్తుంది, మైక్రాన్ ఫిల్టర్స్లోకి వచ్చేస్తుంది. అందుకు కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడైతే మనం ఒక దాంట్లో శాండ్ వేసుకుందాం, ఇంకో దాంట్లో కార్బన్ వేసుకుందాం. ఇందులో శాండ్ వేసి శాండ్ ఫిల్టర్ అయ్యిద్ది, అలాగే అందులో కార్బన్ వేస్తే అది కార్బన్ ఫిల్టర్ అయ్యిద్ది. ఇది కార్బన్ వచ్చేసరికి యాక్టివేటెడ్ కార్బన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, యాక్టివేటెడ్ కార్బన్ ఇది మీరు చూడొచ్చు. దగ్గరకు రా ఒకసారి, ఇక్కడికి వచ్చేసి చూపించేది. దీన్ని కార్బన్ అంటారు. అలాగే ఇది వచ్చేసరికి శాండ్. సార్ మీరు ఒకసారి లేకండి చూపిస్తా. దీన్ని శాండ్ అంటారు. అది శాండ్ కార్బన్ అనేది, శాండ్ దాంట్లో శాండ్, కార్బన్ దాంట్లో కార్బన్ అయితే మేము ఇప్పుడు పంపించేసుకుంటాం. శాండ్ది ఇది, శాండ్ అయితే శాండ్ వెజల్లో వేసుకుంటున్నాం. రా, ఇదైతే మొత్తం మీరు చూడొచ్చు క్లియర్గా. శాండ్ సైజు కూడా వచ్చేసరికి మేము 4 mm 5 mm శాండ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. కార్బన్ ఇది యాక్టివేటెడ్ కార్బన్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే వాటర్లో ఏమైనా లైట్గా స్మెల్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా సరే స్మెల్ అనేది రిమూవ్ అవ్వడానికి కార్బన్ అనేది యూజ్ అవుతుంది. పుట్ వాల్ యూనియన్స్ అంటారు. ఇది డ్రైన్ లైన్, ఎల్ వచ్చింది కాబట్టి ఇది డ్రైన్ లైన్కి వెళ్ళిపోద్ది. దీనికి ఏంటంటే టెఫ్లాన్లు వేసేసి నీట్గా ఏదైతే ఉందో 1 ఇంచ్ FTL, ఇది 1 ఇంచ్ FTLని అయితే నీట్గా ఎక్కించేసుకోవాలి. టెఫ్లాన్ కూడా నీట్గా అంటే ఎక్కువ వేయకూడదు, అలాగని తక్కువ వేయకూడదు. దీనికి సరిపోయేటట్టు వేసుకొని ఎక్కించేసుకోవడమే. ఇలా టెఫ్లాన్ వేసేయడం వల్ల ఏంటంటే లీకులు ఉండవు పూర్తిగా, ప్లంబింగ్లో కానీ లేదంటే ఎక్కడక్కడ లీక్ ఉండదు. అలాగే దీనికి వచ్చేసరికి అంటే ఒక మల్టీపుట్ వాళ్ళకి వచ్చేసరికి 3 యూనియన్లు వస్తాయి. ఇందులో ఏంటంటే ఒకటి ఇన్లెట్ది, ఇంకొకటి డ్రైన్ది, ఇంకొకటి అవుట్లెట్ది. దీనికి వచ్చేసరికి ఒక్కొక్క దానికి కూడా 3 యూనియన్స్ వస్తాయి. ఒక్క యూనియన్కి వచ్చేసరికి అంటే ఇది ఒక యూనియన్ ఉంది కదా, ఈ యూనియన్కి మనం ఒక FTI వేసుకున్నాం. అలాగే ప్రతి యూనియన్కి కూడా ప్రతిదానికి కూడా FTI వేసేసుకోవాలి. శాండ్ ఫిల్టర్లోకి అయితే శాండ్ అయితే కంప్లీట్గా ఫిల్ చేయడం జరిగింది. ఇది శాండ్ కదా, కంప్లీట్గా అయితే ఫిల్ చేసేస్తాం. ఇప్పుడు ఏంటంటే మరి మల్టీపుట్ వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా.
దీన్ని ఏంటంటే మల్టీపుట్ వాల్ అంటారు. యంత్ర కంపెనీది మనమైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. కింద ఇది వచ్చింది కదా స్టైనర్ అంటారు. స్టైనర్లో రింగులు అంటారు వీటిని. ఇవి కరెక్ట్గా ఉండాలి. ఏ ఒక్కటి కూడా పెట్టకపోయినా సరే శాండ్ అనేది మైక్రాన్ ఫిల్టర్లోకి వెళ్ళిపోద్ది, లేదా శాండ్ కానీ అయితే కార్బన్లోకి వెళ్ళిపోద్ది. కార్బన్ కానీ కరెక్ట్గా పెట్టుకోకపోతే మైక్రాన్ ఫిల్టర్లోకి వెళ్ళిపోద్ది. మైక్రాన్ ఫిల్టర్లో ఏమైనా డ్యామేజ్ అయితే మెమ్బ్రేన్లోకి వెళ్ళిపోద్ది. అందుకు ఈ రింగులు కూడా కరెక్ట్గా ఉన్నా లేదని చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక వాషర్ ఉంటుంది, వాషర్ కూడా ఉందా లేదో చూసుకోవాలి. ఆ తర్వాత శాండ్ అంతా ఫిల్ అయిపోయినాక ఇదేదైతే ఉందో కింద స్టెయినర్ని పెట్టి జాగ్రత్తగా పైప్లోకి దీన్ని పెట్టేసుకొని అంతే ఇలా పెట్టుకొని తిప్పేసుకోవడమే. శాండ్ ఫిల్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్నే శాండ్ ఫిల్టర్ అంటారు. ఇదేంటంటే ఇసుక కానీ ఏమైనా వస్తే శాండ్ ఫిల్టర్ అయితే కంప్లీట్ కావడానికి ట్రై చేస్తుంది. ఇసుక కానీ బురద కానీ ఎర్రమట్టి కానీ లేదంటే ఇంకేమన్నా చెత్త కానీ ఇలాంటివి ఏమైనా వస్తే ఇసుక పెద్ద పార్టికల్స్ ఏమైనా వస్తే ఆపడానికి అయితే శాండ్ అయితే యూజ్ అవుతుంది. మెమ్బ్రేన్ అలాగే మెమ్బ్రేన్ హౌసింగ్ విషయంకి వస్తే మెమ్బ్రేన్ హౌసింగ్ వచ్చేసరికి ఇది సాఫ్ట్ది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. చూడొచ్చు ఇక్కడైతే నేను ఈజీ సాఫ్ట్ మెమ్బ్రేన్ హౌసింగ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది మెమ్బ్రేన్ హౌసింగ్. ఇందులో ఏంటంటే మామూలుగా అయితే స్ప్రింగ్ టైప్, ఇది స్ప్రింగ్ టైప్ ఉంటుంది. ఇంకొన్ని వచ్చేసరికి ప్లేట్స్ వస్తాయి, ప్లేట్స్ టైప్ ఉంటుంది. స్ప్రింగ్ని ఇలా ఓపెన్ చేసేసి ఎండ క్యాప్ అంటారు దీన్ని. ఎండ క్యాప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎండ క్యాప్లో ఉండే చిన్న వాషర్ దాని కాస్ట్ వచ్చేసరికి 10 రూపాయలే. కానీ అది లేకపోతే పూర్తిగా అసలు మా ప్లాంట్ మొత్తం మనం ఎంత నీట్గా బిగించినా సరే ఫెయిల్ అయిపోద్ది. మీ పని మీరు చేయండి సార్. అదేంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. మెమ్బ్రేన్ ఎండ క్యాప్ అంటారు దీన్ని. మెమ్బ్రేన్ ఎండ క్యాప్లో వచ్చేసరికి వాషర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బ్లాక్ కలర్ చిన్న వాషర్లు ఉన్నాయి కదా, ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఒక వాషర్ వచ్చింది బ్లాక్ కలర్ది, ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చింది. ఇది కానీ కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎండ క్యాప్ నుండి లీక్ వస్తుంది. లీక్ మాత్రమే వస్తుంది ఇది పెట్టుకోకపోతే. మహా అయితే వాటర్ ప్లాంట్లో పడిద్ది అంతే ప్రాబ్లం. ఒకవేళ కానీ ఈ వాషర్ కానీ మిస్ అయింది అనుకోండి, రెండు యాక్చువల్లీ కంపెనీ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఏమైనా సైడ్ అయిపోయినా మిస్ అయిపోయినా తెగిపోయినా ఏదైనా అయింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే ఇంత చేసి కూడా టీడీఎస్ అనేది తగ్గదు. మామూలుగా అయితే బోర్ వాటర్ ఒక 1000 ఉందనుకోండి, 1000 ఉన్నప్పుడు ఈ 2 వాషర్లు కానీ మనం పెట్టకపోతే టీడీఎస్ 1000 వస్తుంది మినరల్ వాటర్లో కూడా. అందుకు వాషర్స్ అయితే కంపల్సరీ పెట్టేసుకోవాలి. వాషర్లు ఎక్కించేటప్పుడు కూడా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి 1-2 సార్లు వాషర్ అనేది ఉందా లేదనేది చెక్ చేసి ఆ తర్వాత అయితే ప్లాంట్ స్టార్ట్ చేయాలి. ఇదైతే మెమ్బ్రేన్ ఎండ్ క్యాప్ అయితే ఇప్పుడు మేము పెడుతున్నాం. వాషర్ ఉందా లేదా చూసుకోవాలి అంతే, సరిపోయింది. పర్లేదు, స్టిక్కర్ ఏముంది, జాగ్రత్తగా పెట్టేసుకొని సిప్ కొట్టు. పర్ఫెక్ట్, అంతే అయిపోయింది. మరుది అయిపోయింది. ఇప్పుడు అది అయిపోయింది, పెట్టేసుకున్నాం కదా. అలా పెట్టుకున్న తర్వాత ఇది అవుట్లెట్లో పెట్టుకున్నాను నేను ఫస్ట్ అయితే. తర్వాత ఏంటంటే దీన్ని జాగ్రత్తగా ఎక్కించేసుకోవాలి. మొత్తానికి ఏంటంటే వాటర్ ప్లాంట్లలో మొత్తం అంటే ఆర్ఓ అనేది రివర్స్ ఆస్మోసిస్ అంటారు. మొత్తం అంటే వాటర్లో ఉండే అన్నింటిని కూడా ఫిల్టర్ చేసేయడానికి ఆర్ఓని మనం యూజ్ చేస్తాం. ఆర్ఓ పార్ట్గా వచ్చేసరికి ఇక్కడ మెమ్బ్రేన్ అంటారు. మెమ్బ్రేన్ వచ్చేసరికి మనం బ్రాకిస్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇదేంటంటే ఒక 1800 టీడీఎస్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. 2500 కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మనమైతే అంతకే ఇయ్యము, ఒక 500, 600, 1000, 1200 అంతవరకు మాత్రమే ఈ మెమ్బ్రేన్ మేము యూజ్ చేస్తుంటాం. మీరు క్లియర్గా చూడొచ్చు బ్రాకిస్ BW 8040 సైజ్. 8040 అంటే సైజ్ అది. దీని సైజ్ వచ్చేసరికి 8040. ఇంకా అదే 2000 లీటర్ల ప్లాంట్కి అయితే 8040 సైజు 2 మెమ్బ్రేన్లు వేస్తాము. అదే 250 అంటే చిన్న ప్లాంట్ అనుకోండి, చిన్న ప్లాంట్ అయితే 40 సైజు ఉంటాయి. మళ్ళీ అక్కడ సైజుని బట్టి మెమ్బ్రేన్ అనేది మారుతుంటుంది. మెమ్బ్రేన్ తీసేటప్పుడు కానీ, పార్సెల్ చేసేటప్పుడు కానీ, లేదా ప్యాక్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమైనా ఒక లేయర్ కానీ డ్యామేజ్ చేసామంటే మొత్తం మెమ్బ్రేనే పోయిద్ది. కవర్ తీసేసేయండి సుధాకర్ గారు. బాక్స్ కూడా బయట వేసేసేయండి. మెమ్బ్రేన్ హౌసింగ్ అంటే 8040 సైజ్ మెమ్బ్రేన్ హౌసింగ్లోకి మేమైతే 8040 బ్రాకిస్ మెమ్బ్రేన్ అయితే లోడ్ చేసుకుంటున్నాం. లోడ్ చేసేటప్పుడు పెట్టేటప్పుడు కనెక్టర్లో కట్ట సెట్ అవ్వాలంటే ఇలా పెట్టి
కొట్టాల్సిందే, అలా కొడితేనే మెంబ్రేన్ అనేది లోపలికి వెళ్ళిద్ది. ఇన్పుట్ వైపు కూడా ఏంటంటే వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి. అమ్మో చెయ్యి ఎత్తు, స్ప్రింగ్ పెట్టేసాయి. మెంబ్రేన్ అయితే లోడ్ చేయడం కంప్లీట్ అయింది. పైకి ఉండేది ఇన్పుట్, కిందకు ఉండేది అవుట్పుట్. అంతే అంటే కదా తిప్పేసి మళ్ళీ బిగించాడు అంతే. అలా దగ్గరికి వచ్చి చూపించుకో వీడియో అంతా మొత్తం మెంబ్రేన్ దగ్గర చూపించి. అంత ఎక్కువ టైట్ వేసావా? అంత ఎక్కువ టైట్ అయితే అది లూప్ చేయాలి. జస్ట్ ఒక శ్రద్ధ ఎక్కడ అంతే. ఇప్పుడు ఒకే ట్రక్ ఉంటే ఇంత నుంచి ఎక్కువ ఎక్కడ అవుతుంది, అవి ఎక్కితేనే అవుతుంది. ఈ లూజ్ చేయమని పెట్టారు. దీనిలో తెలుసుకొచ్చింది కాదు, ఫ్లాట్ ఇటు పడిపోయింది అనుకో. ఎంత గిడమాలో ఫోటోలు కోరికా అనేతుందా అంటే చూపించిన రోడ్ టైప్ చేస్తున్నాను. ప్లాంట్ అయితే కంప్లీట్ అయింది, ఇన్స్టలేషన్ అంతా కూడా కంప్లీట్ అయింది. ట్రైల్ వేస్తున్నాం, ట్రైల్ వేస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ రెండు కూడా బ్యాక్ వాష్ రిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత వచ్చేసరికి ట్రైల్ వేయడం అయితే అవుతుంది. తడిసిపోతావు. మీరు చూడొచ్చు కంప్లీట్గా కూడా శాండ్ అంటే మొత్తం ప్లాంట్ అంతా కూడా ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. చూద్దాం ట్రైల్ వేసాక అసలు రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఓకేనా? అయితే ఇప్పుడు ప్లాంట్ అది మనం రిజల్ట్ చూద్దాం. మరి ఇన్స్టలేషన్ అయింది కదా, ప్రొడక్ట్ వాటర్ ఎంత వెళ్తుంది, రిజెక్ట్ వాటర్ ఎంత వెళ్తుంది, బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది, ఆఫ్టర్ ఫిల్టర్ అయిన తర్వాత టీడీఎస్ ఎంత ఉంది, ఒకవేళ ఏమన్నా తక్కువ వస్తే దానికి సొల్యూషన్ ఏంటి, ఎక్కువ వస్తే దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే అన్నతో మనం బయటకు వెళ్ళి బోర్ వాటర్ చూసుకుని వద్దాం. మమ్మల్ని ఫాలో అవ్వండి అన్న. రండి అన్న. ఓకే. బోర్ వెనకే వేయించేసుకున్నాము కదా? అవునన్న, ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఓకే, ఇదేనా? ఇది కూడా ఆన్ చేసావా? బోర్ వాటర్ అండి ఇది. యాక్చువల్లీ మేము బోర్ దగ్గర నుండి డైరెక్ట్గా తీసుకున్నాం. దీని టీడీఎస్ చెక్ చేయండి అన్న, సరిపోతుంది. అలా కాదు. ఓకే, ఇప్పుడు చూడండి బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది అన్నది అయితే ఇప్పుడు చూద్దాం. మిషన్ ఆన్ చేసుకున్నారన్న? ఆన్ చేసాం. బోర్ వాటర్ టీడీఎస్ ఇది లోపలికి రండి. 429 వస్తుంది బోర్ వాటర్ టీడీఎస్. బ్రైట్నెస్ లైట్ ఓకే ఓకే 429 అయితే బోర్ వాటర్ టీడీఎస్ వస్తుంది, అంతే కదన్నా? బోర్ ఆపేసాయండి. ప్లాంట్ ఆన్ చేసుకుందాం. ప్లాంట్ ఆన్ చేసి మరి ఆర్ఓ వాటర్ టీడీఎస్ ఎంత వస్తుంది అనేది కూడా చూద్దాం. ఒకవేళ ఏమైనా తక్కువ వస్తే టీడీఎస్ అడ్జస్ట్మెంట్ పెట్టుకుందాం. ఒకవేళ ఏమైనా ఎక్కువ వస్తే ప్లాంట్లో ఏదైనా కంప్లైంట్ ఉందని అర్థం. నేనేంటంటే ఇప్పుడు రా వాటర్ ఆటో మోడ్లో ప్లాంట్ ఆన్ చేసుకున్నా. ఫస్ట్ రా వాటర్ పంప్ ఆన్ అయింది, తర్వాత హై ప్రెషర్ పంప్ ఆన్ అవడానికి 30 సెకండ్లు అవుతుంది.
హై ప్రెజర్ పంప్ ఆన్ అయిన తర్వాత మెంబ్రెయిన్ అవుట్లెట్లో మినరల్ వాటర్ పైప్ లైన్ తీసేసి చెక్ చేద్దాం. కానీ ఇక్కడికి మీరు వచ్చి చూడొచ్చు, అది 30 సెకండ్లు అయినంత వరకు కూడా హై ప్రెజర్ పంప్ ఆన్ అవ్వదు. అయిన వెంటనే మీకు నేను ఆ డ్రైన్ వాటర్ ఎంత వస్తుంది, అలాగే ఆర్ఓ వాటర్ కూడా ఎంత వస్తుంది అనేది అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి రిజెక్ట్ వాటర్ది. రిజెక్ట్ వాటర్ వచ్చేసరికి 2400 వరకు కూడా పోతుంది. అలాగే ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్ అంటారు, ఇది వచ్చేసరికి ఒక 1300 వరకు అయితే పోతుంది. దీని టీడీఎస్ ఎంత ఉంది అన్నదైతే ఇప్పుడు మనం చూద్దాం. నేను మెంబ్రెయిన్ అవుట్లెట్లో మినరల్ వాటర్ అయితే తీసేస్తున్నా. దాన్ని తీయండి అన్న. 16 చూపించండి. ఇది వచ్చేసరికి ఆర్ఓ వాటర్ టీడీఎస్ ఎంత వస్తుంది అన్న? 16 వస్తుంది. 16 వస్తుంది. అంటే బేసిక్గా అయితే 50 నుండి 150 తాగాలి మామూలుగా. అంటే 50 లోపు ఉంటే ఎక్కువ ఫిల్టర్ చేస్తుందని అర్థం. ఇలాంటి దానికి ఏంటంటే మనం టీడీఎస్ అడ్జస్ట్మెంట్ పెట్టేసుకోవాలి. టీడీఎస్ అడ్జస్ట్మెంట్ పంపించేసి దాన్ని కూడా మనం ఏంటంటే 50, 40, 30 అలా పెట్టేసుకున్నాం. ఓకేనా? ఓకేనా, థ్యాంక్స్ అన్న, మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. ప్లంబర్ అన్న, ఏదైనా ఉంటే మనల్ని కొంచెం సపోర్ట్ చేయండి.